వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తుకి సుప్రీంకోర్టు విధించిన డెడ్లైన్ నేటితో ముగుస్తోంది. జూన్ 30 లోపు విచారణ పూర్తి చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్లో కీలక వ్యక్తుల పేర్లని సీబీఐ ప్రస్తావించారు. ఇక సీబీఐ వాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణని జూలై 14కి వాయిదా వేసింది. మరోపక్క ఇదే కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వివేక కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్పై జూలై 3న విచారణ జరగనుంది. సిబిఐ ఈ విచారణకు సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి విచారణకు సంబంధించి అవినాష్ రెడ్డికి జూలై 14 వరకు కూడా విచారణని వాయిదా వేసింది సిబిఐ కోర్టు నాంపల్లికి సంబంధించి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ని అడిగి తెలుసుకుందాం. కుమార్, థ్యాంక్ యూ సునీల్. వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి నిందితులకైతే రిమాండ్ పొడిగించడం జరిగింది. నిందితులకు జూలై 14 వరకు అయితే సిబిఐ కోర్టు అయితే విధించడం జరిగింది. సంబంధించి నాంపల్లి కోర్టులో కూడా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. వివేక హత్య కేసులో నిందితులకైతే జూలై 14 వరకు అయితే ఈ కేసుని విచారణ వాయిదా వేయడం సిబిఐ కోర్టు అయితే వాయిదా అయితే వేసింది. మొత్తానికి జూలై 14 వరకు అయితే వీళ్ళకి రిమాండ్ అయితే పొడిగించడం జరిగింది. మొత్తానికి వివేక ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో ఇతనికి సంబంధించి వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి కూడా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై రద్దు చేయాలని చెప్పి కూడా దాఖలు చేయడం జరిగింది. ఇది కూడా జూలై 3కి అయితే ఈ పిటిషన్ అయితే వాయిదాకు రానుంది. మొత్తానికి సిబిఐకి సంబంధించి దర్యాప్తు కూడా జూలై 30కి పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే సిబిఐ విచారణకు సంబంధించి వాదనలు ఏదైతే ఎంక్వైరీ అయితే ఇంకా పూర్తి కాలేదనే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక ఛార్జ్ షీట్ అయితే సిబిఐ అయితే దాఖలు చేయనుంది. జూలై 3వ తారీఖునే దీనికి కూడా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయనుంది. మొత్తానికి మధ్యంతర ఛార్జ్ షీట్ జగన్ అవినాష్ పేర్లు కూడా ఉన్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే అవినాష్ రెడ్డికి సంబంధించి విచారణ అయితే ఇంకా పూర్తి అవ్వలేదనే తెలుస్తుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి చాలా సార్లు సిబిఐ విచారణకు అయితే హాజరు కాలేదు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి, మరోపక్క తనకి ఇంటింటి కార్యక్రమాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా విచారణకు అయితే హాజరవ్వలేదు. పూర్తిగా అవినాష్ రెడ్డి దీన్ని పూర్తిగా సహకరిస్తేనే సిబిఐ విచారణ అయితే పూర్తవుతుందని కూడా సిబిఐ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. మొత్తానికి అవినాష్ రెడ్డికి సంబంధించి జూలై 3 అయితే ముందస్తు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ అయితే క్యాన్సిల్ పిటిషన్ పై జూలై 3 అయితే విచారణకు రానుంది. మొత్తానికి దీంట్లో సంబంధించిన అవినాష్ రెడ్డి కావచ్చు, ఉదయ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలాగా ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళకైతే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఛార్జ్ షీట్లు అయితే ఇంకా దాఖలు వీళ్ళకి సంబంధించి విచారణ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్లు అయితే దాఖలు చేస్తుంది. మొత్తానికి సిబిఐ అయితే ఇప్పటికీ 2 ఛార్జ్ షీట్లు అయితే దాఖలు చేసింది. అలాగే దీనికి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 14 రోజులు అయితే మళ్ళీ రిమాండ్ అయితే విధించడం జరిగింది. జూలై 14 వరకు కూడా వీళ్ళకైతే రిమాండ్ అయితే పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వాదనలు జూలై 14కి చూస్తామని చెప్పి కూడా సిబిఐ కోర్టు అయితే తెలియజేయడం జరిగింది.